నీకు నేనంటే ఎందుకంత ఇష్టం, ప్రేమ? పోయిన జన్మలో నేను అమృతం తాగిన దేవతను ప్రేమించాను. అప్పుడు ఆ దేవత కావేరి రూపంలో నీకు భార్యగా దక్కుతుంది అని ఆ దేవుడు వరమిచ్చాడు. డాక్టర్స్ వదిన్ని చూడొచ్చని చెప్పారు. వెళ్ళనయ్యా. వదినకి ఏం కాదు, మనందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. వెళ్ళనయ్యా. నేను తన్ని చూసి తట్టుకోగలనా? తాతయ్య, తాతయ్య, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? సత్యమ్మ గారు, తాతయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ కావేరి, కాటికి పోయే ప్రాణాన్ని ఎందుకమ్మా కాపాడావు? నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా బ్రతకాల్సింది నువ్వు, నేను కాదమ్మా. ఈ ముసలాడు పెంచి పెద్ద చేశాడు, రుణం తీర్చేసుకుందాం అనుకున్నావా అమ్మా? తాతయ్య, మీకేదన్నా జరుగుండుంటే నేను చూస్తూ ఎలా ఉండగలుగుతాను? మీకేదైనా ప్రమాదం అయితే సత్యమ్మ గారు అనాథ అవుతారు తాతయ్య. సత్యమ్మ గారు సంతోషంగా ఉండాలి. నేనెప్పుడు సత్యమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదు తాతయ్య. సత్యమ్మ గారి పెళ్లి జరిగితే అమ్మగారి కాపురం చూసి మీరు ఆనందపడాలి. ముని మనవాళ్లతో ఆడుకుంటూ మీరు సంతోషంగా ఉండాలయ్యా. నాదే ఉంది, అనాథగా వచ్చాను, అనాథగానే పోతాను. కానీ ఈ మాత్రం బ్రతుకునైనా నాకిచ్చారు అంటే అది మీ పుణ్యమే. అందుకే
మీరు సంతోషంగా ఉండాలి తాతయ్య. కంగారు పడకండి తాతయ్య. ఈ తాతయ్యకే ఆయుష్ పోసిన దేవతవమ్మా నువ్వు. ఆ భగవంతుడు నాకిచ్చిన గొప్ప వరం నువ్వేనమ్మా, నువ్వే. అమ్మా, మా అమ్మగారికి అనుకున్న ముహూర్తానికే నిఖిల్ బాబుతో పెళ్లి చేయండమ్మా. ఈ కావేరి గురించి మీరింకా మర్చిపోండమ్మా. నన్ను మర్చిపోమని అబ్బాయి గారికి కూడా చెప్పండమ్మా. నేను పెళ్లికి పనికి రాను. కావేరితో నీ పెళ్లి జరగదు బాబు. నన్ను క్షమించు. డాక్టర్, సార్, కావేరికి సర్జరీ చేయబోతున్నాం. మీరు సంతకం పెట్టాలి. జస్ట్ ఫార్మాలిటీ కోసమే సార్. ప్లీజ్ సార్. ఆగండి తాతయ్య. అక్కడ సంతకం పెట్టాల్సిందే మీరు కాదు, నేను. తాతయ్య, నేను కావేరిని మనస్ఫూర్తిగా ప్రేమించాను.
తను కూడా మనస్ఫూర్తిగా నా ప్రేమను ఒప్పుకుంది. మా ఇద్దరి ప్రేమ సాక్షిగా నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోయింది అంటారు. అందుకే కావేరి నా ప్రేమికురాలు కాదు, నా భార్య తాతయ్య. కావేరి మీద పూర్తి హక్కులు నాకే ఉన్నాయి కాబట్టి భర్తగా నేనే సంతకం పెట్టాలి తాతయ్య. సర్జరీ అయ్యాక నేను కావేరిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను తాతయ్య. కావేరి చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టను. ఇట్స్ మై ప్రామిస్. బాబు, ప్రేమించుకున్న వాళ్ళు సంవత్సరానికే విడిపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 6 నెలలకే విడాకులకు వెళుతున్నారు. ఇలాంటి కాలంలో కూడా నిశ్చితార్థం జరిగిన అమ్మాయికి అగ్ని ప్రమాదం జరిగితే నా భార్య నాకే హక్కుందనంటున్నావు చూడు. ఈ పెళ్లి అనే గొప్ప భారతీయ సాంప్రదాయం మీద ఇంకా గౌరవం తగ్గలేదని నిరూపించావు బాబు. నా మనవరాలు కావేరి 100 ఏళ్ల చిరునవ్వుకి ఈ ఒక్క మాట చాలు బాబు. డాక్టర్, బెటర్ ట్రీట్మెంట్ కోసం మీతో కలిసి సర్జరీ చేయడానికి అబ్రాడ్ నుంచొచ్చిన డాక్టర్ని పిలిపిస్తున్నాను. నేనిప్పుడే ఆయనతో మాట్లాడాను. ఓ, గ్రేట్ న్యూస్. 1 అవర్లో ఆయన ఇక్కడికొస్తారు. అలాగే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్ గారు, కావేరి మా ఇంటి పెద్ద కోడలు అని మేము ఎప్పుడో నిర్ణయించుకున్నాం. తన్ని కాపాడాల్సిన బాధ్యత మాది. అవును తాతయ్య, మా వదినకేం కాదు, మేమంతా ఉన్నాం. తాతయ్య మీరింకా ప్రశాంతంగా ఉండండి. బాబు, అయ్యో అయ్యయ్యో, పెద్దవారు మీరు నమస్కారం చేయడం ఏంటి బాబాయ్ గారు? అమ్మా, పెద్దరికం అనేది వయసులో రాదు, మంచి మనస్సుతో వస్తుంది. వయసులో నీ కొడుకులు చిన్నవాళ్లే కాని నా పెద్దరికం కూడా వాళ్ల ముందు చిన్నదేనమ్మా. ఇంత గొప్ప బిడ్డలున్న మీరు చాలా అదృష్టవంతులమ్మా. అమ్మా, మీలాంటి గొప్ప మనసున్న వియ్యంకులతో వియ్యం ఉంచటం నిజంగా నా అదృష్టం అమ్మా. ఈ రోజు నా మనవరాళ్ళిద్దరూ మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా, నమ్ముతున్నాను.
సార్, ఫైర్ యాక్సిడెంట్లో గాయపడిన కావేరి ఆవిడెక్కడుంది? అక్కడ ఎంక్వైరీ ఉంది, అడగండి. రమణ. రే రే రమణ. మోహన్, రే ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు. ముందు నేను చెప్పేది వినరా. నీతో ఫోన్లో మాట్లాడుతూ వస్తుండగా యాక్సిడెంట్ అయిందిరా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. బ్రతుకుతానో లేదో కూడా నాకు తెలియదురా. నీ మేనకోడల గురించి నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రారా. రే నేను ఇప్పుడే వస్తున్నాను. అయ్యో, ఒకసారి నా మేనకోడ ఎలా ఉందో చూస్తాను. వద్దులే, తను మళ్ళీ కలుస్తాను. తనకేం కాదులే. బాస్ దగ్గరుండి అంతా చూసుకుంటారు. పాప, నా ఫ్రెండ్ డేంజర్లో ఉన్నాడు. కావేరి, నీకేం కాదు. మేమంతా నీతోనే ఉన్నాం. ధైర్యంగా ఉండు. ఇంకాసేపట్లో సర్జరీకి వెళ్తావు. సంతోషంగా వెళ్ళు. ఏమైంది కావేరి? ఎందుకయ్యా నన్ను ఇంకా ప్రేమిస్తారు? వదిలేండి. మీరు చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. మీ హోదాకి తగ్గ అమ్మాయిలు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మీరు మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి అయ్యా. మీ సూటు బూటుకు నేను సరిపోనయ్యా. చదువు రాదు, అమాయకురాల్ని. వెనక ముందు ఎవరూ లేరు. నేను ఏమాత్రం నీకు సరిపోనయ్యా. వెళ్ళండి అయ్యా. కావేరి, ఒక్కసారి నా వైపు తిరిగి నా కళ్ళల్లో చూసి ఆ మాట చెప్పు. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయి నువ్వంటే ఇష్టం అంటే అది చచ్చే వరకు ఇష్టమని అర్థం.
నిన్ను ప్రేమిస్తున్నానంటే జీవితాంతం నీకు తోటు నీడగా ఉంటానని అర్థం. నిజమైన ప్రేమ ఒక్కసారి పుడుతుంది, అది చచ్చే వరకు ఉంటుంది. ఒక్కసారి నా వంటి మీదున్న ఈ క్లాత్ తీసి చూశాక మీరు నిర్ణయం తీసుకోండి అయ్యా. కావేరి, కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక అంటారు. అలాంటి ఈ కుంకుమ సాక్షిగా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా భార్యవి. ఈరోజే అనుకున్న ముహూర్తానికే నాకు కావేరికి పెళ్ళి. నా మీనకోడలు నాకే సొంతం. ఈ పెళ్లి జరగదు రమణ.